సాంఖ్యయోగ సారాంశం. అప్పుడు శ్రీకృష్ణుడు, ఇటువంటి సమయంలో నీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి? క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని వీడి స్థిమితంగా ఉండు అన్నాడు. కానీ అర్జునుడు, నేను గురువులను, పూజ్య సమానులను ఏ విధంగా చంపగలను? అయినా ఎవరు గెలుస్తారో చెప్పలేము కదా. నాకు దుఃఖం ఆగడం లేదు. నేను నీ శిష్యుణ్ణి. నాకేది మంచిదో నీవే చెప్పు అంటూ యుద్ధం చేయను అంటూ చతికిల పడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో, దుఃఖించరాని దానికోసం బాధపడుతున్నావు. తెలిసిన వాళ్ళెవరూ గతం గురించి కానీ వర్తమానం గురించి కానీ బాధపడరు. అయినా నేను, నువ్వు ఈ రాజులు గతంలోనూ ఉన్నాము, భవిష్యత్తులోనూ ఉంటాము. బాల్యము, యవ్వనము, ముసలితనము ఎలానో మరణించి మరో దేహాన్ని పొందటం కూడా అలాగే. సుఖదుఖాలు శాశ్వతం కావు. ఇది బాధించిన వారు మోక్షానికి అర్హులు. ఆత్మ లక్షణాలు. దేహం అనిత్యం కానీ ఆత్మ సత్యం అనున్నది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం. ఆత్మ సర్వవ్యాపకం. దేహాలు నశించినా ఆత్మ నశించదు. ఆత్మ చంపబడుతుందని కానీ చంపుతుందని కానీ భావించేవారు అజ్ఞానులు. ఇది సనాతనము, అనగా ఎప్పుడూ ఉండేది. మనము ఎలాగైతే చిరిగిపోయిన పాత బట్టలు వదిలి కొత్తవి వేసుకుంటామో అలాగే ఆత్మ నిరుపయోగమైనది. శరీరం వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అగ్ని కానీ, గాలి కానీ, నీరు కానీ మరియు ఆయుధాలు కానీ ఆత్మను ఏమీ చేయలేవు. ఈ విషయాలు తెలుసుకున్నవాడు దుఃఖించడు. పుట్టిన శరీరం చావక తప్పదు, మరలా పుట్టక తప్పదు. దీనికి బాధపడవలసిన అవసరం లేదు. అన్ని దేహాలలోనూ ఆత్మ ఉంది. క్షత్రియులకు యుద్ధధర్మం శ్రేష్టం. నీవు దయచేత యుద్ధం మానాలని చూస్తున్నా చూసేవారందరూ నీవు పిరికితనం చేయలేదని అనుకుంటారు. అపకీర్తి వస్తుంది. అమర్యాద పాలవుతావు. శత్రువులు చులకన చేస్తారు. మరణిస్తే స్వర్గం, గెలిస్తే రాజ్యం పొందుతావు. సుఖదుఖాదులను, జయాపజయాలను లెక్కించకుండా యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు. కాబట్టి దృఢ నిశ్చయుడివై యుద్ధం చేయి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ కొంచెం ఆచరించినా గొప్ప ఫలితాన్ని ఇచ్చి సంసార భయాన్ని దాటగలవు. ఇందులో నిశ్చలమైన బుద్ధి మాత్రమే ఏకకారణంగా ఉంటుంది. కొందరు స్వర్గప్రాప్తే ప్రధానమని తలచి ఆ కర్మలే చేస్తూ నిశ్చలమైన ధ్యానం కానీ బుద్ధి కానీ లేక జనన మరణాలు పొందుతుంటారు. ప్రకృతి యొక్క 3 గుణాలకు అతీతుడివై సుఖదుఖాలను విడిచి ఆత్మజ్ఞానివి కావాలి. బావిలో ఎంత ప్రయోజనముందో ఆ ప్రయోజనమే మహానదుల్లో కూడా ఎలా ఉంటుందో అలాగే వేదకర్మల వలన పొందే శాంతి, జ్ఞానం వలన కూడా శాంతి ఉంటుంది. పని చెయ్యి, కానీ ఫలితం పైన ఆసక్తి పెంచుకోకు. అలా అని పని చేయడం ఆపకు. జయాపజయాల పట్ల సమబుద్ధి కలిగి ఉండు. ఈ బుద్ధి కలిగిన వారు పాపపుణ్యాలు నశింపచేసుకొని మోక్షము పొందుతారు. నీ మనసు స్థిరం కావాలి. స్థితప్రజ్ఞుడి లక్షణాలు. అప్పుడు అర్జునుడి స్థితప్రజ్ఞుడి లక్షణాలు, నడవడిక గురించి అడుగగా, అన్ని కోరికల్ని వదిలేసి దుఃఖానికి కలత పొందక, సుఖానికి పరవశించక, అనురాగము, కోపము, భయములను వదిలేసి తన ఆత్మయందే సంతోషపడవాడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు అన్నాడు. ఇంద్రియ నిగ్రహం వలనే స్థిరబుద్ధి కలుగుతుంది. విషయాలను గురించి అతిగా ఆలోచించేవాడికి వాటిపై ఆసక్తి, అది నెరవేరకపోవడం వలన కోపం, ఆ కోపం వలన అవివేకం వలన యుక్తాయుక్త జ్ఞానం, బుద్ధి నశించి అధోగతి పాలవుతావు. విషయాలను అనుభవిస్తున్నా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, కోపతాపాలు లేకుండడం ఉంటే నిశ్చలంగా ఉండవచ్చు. నిశ్చలత్వం లేని వాడికి శాంతి, అది లేని వాడికి సుఖం ఎలా కలుగుతాయి? ఇంద్రియాలు పోతున్నట్టు మనసు పోతుంటే బుద్ధి నాశనం అవుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడే స్థితప్రజ్ఞుడు కాగలడు. లౌకిక విషయాలందు నిద్రతోనూ, సామాన్యులు పట్టించుకొని ఆధ్యాత్మిక విషయాలందు జ్ఞాని మెలకువతో ఉంటాడు. బ్రాహ్మీ స్థితి. సముద్రంలోకి ఎన్ని నీళ్లు చేరినా సముద్రం ఎలా ప్రశాంతంగా, గంభీరంగా, చెలేకట్ట దాటకుండా ఉంటుందో అలాగే స్థితప్రజ్ఞుడు తనలోకి ఎన్ని కోరికలు వచ్చినా ప్రశాంతంగా ఉంటాడు. అహంకారాన్ని, కోరికలను వదిలి ప్రశాంతంగా ఉండే ఇటువంటి స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ స్థితిని ఎవరైతే జీవించి ఉండగానే పొందగలడో అతడే బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందుతాడు, అంటే ముక్తిని పొందుతాడు.